తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ నది పరివాహక చట్టం అంటే లెక్కలేదు. ఇసుక రీచ్ల నుంచి ఎన్ని లారీలు బయటకు వెళ్తున్నాయి, ఎంత పరిమాణంలో నమోదు చేసే వ్యవస్థ లేదు, పర్యవేక్షణ కనిపించదు. పైగా నిబంధనలకు విరుద్ధంగా భారీ డ్రైవర్లతో గోదావరినైతే తోలిస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. బోట్స్మెన్ సొసైటీల ముసుగులో రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 80 డ్రైజర్లతో నిత్యం ఇసుక తవ్వేస్తున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా అయితే కొనసాగుతుంది. ఇంత జరుగుతున్న జలవనరుల శాఖ మైన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో ధవళేశ్వరంలోని గాయత్రి ర్యాంప్ వద్ద పదుల సంఖ్యలో డ్రైజర్లు గోదావరిలో తిరుగుతున్నాయి. ఒడ్డు నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం డ్రైజర్లు వెళ్లి గొట్టాలతో ఇసుక తోడి తీసుకువస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న ఎక్స్కవేటర్లు అందులోని ఇసుకను బయటకు తోడుతుండగా మిగిలిన యంత్రాలు లారీల్లో లోడ్ చేస్తాయి. గోదావరి 4వ వంతెన సమీపంలో కాతేరులో ఏర్పాటు చేసిన రీచ్లలో పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ పదుల సంఖ్యలో డ్రైజర్లు ఇసుకైతే తోడతాయి. నదీ పరివాహక చట్టం ప్రకారం నిర్మాణాలకు 500 మీటర్లకు సమీపంలో తవ్వకూడదన్న నిబంధన ఉన్నా గామన్ వంతెన వద్ద యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కోటి లింగాల రేవుతో పాటు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోనూ డ్రైజర్లతో ఇసుక తవ్వకాలు తరలింపులైతే కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు నియోజకవర్గాల పరిధిలో డిలిస్టింగ్ విధానంలో 18 రీచ్లలో ఇసుక తవ్వకాలకు జిల్లా అధికారులు అనుమతులిచ్చారు. నిబంధనల మేరకు బోట్స్మెన్ సొసైటీ సభ్యులు పడవల్లో నదిలోకి వెళ్లి ఇసుక స్వయంగా తవ్వుకోవాలి. కొన్ని సొసైటీలే ఈ విధానం అమలు చేస్తున్నాయి. రీచ్ల నుంచి నిత్యం సగటున 15,000 మెట్రిక్ టన్నుల ఇసుక సేకరించాలి. దీనికి 3 రెట్లు అనధికారికంగా తరలుతోంది. సమీపంలో ఉన్న జలవనరుల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. డ్రైజ్లింగ్ బోట్లను అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ శాఖదేనని మైన్స్ అధికారులు అంటున్నారు. అక్రమ దందా అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మొదట్లో కొంత హడావిడి చేసి మౌనం పాటించింది. పరిమితికి మించి లారీల్లో ఇసుక తరలించేందుకు పలు విభాగాల్లోని కొందరు కీలక అధికారులకు నెలవారీ చెల్లింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అధికారులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే ప్రచారము ఉంది. రైట్, ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. రాజమండ్రి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దాదాపు 18 ర్యాంపులకు అధికారులు అయితే అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణలో ఈ ఇసుక ర్యాంపులో ఇసుక తరలించడానికి అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా అధికారుల పర్యవేక్షణ అయితే పరవడిందని చెప్పుకోవచ్చు. ఇష్టం వచ్చినట్లు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తోడేసి వారు తరలించి సొమ్ములు చేసుకున్న పరిస్థితితో ఉంది. టీడీపీ పార్టీకి కాకుండా అది కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ద్వితీయ నాయకులు ఈ ర్యాంపు నిర్వహణ సాగించడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ర్యాంపులు అనుమతులు పడవల ద్వారా బోట్స్మెన్ సొసైటీకి ఇవ్వడం జరిగింది. ఈ బోట్స్మెన్ సొసైటీ ద్వారా పడవల్లో వెళ్లి అక్కడి నుంచి ఇసుక తరలించి ప్రయత్నం అయితే చేయాలి. కాకపోతే దీనికి విరుద్ధంగా అయితే నిర్వహణ చేస్తున్నారు. బోట్ల ద్వారా కాకుండా డ్రెడ్జర్లను గోదావరి నదులకు పంపించి అక్కడి నుంచి ఆ మిషన్ ద్వారా ఈ ఇసుకను అయితే తోడుతున్నారు. దాదాపు ప్రతి ర్యాంపుకి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో రోజుకి సగటున 15,000 మెట్రిక్ టన్నుల ఇసుకను మాత్రమే తరలించాల్సి ఉండగా దీనికి మించి అంటే 3 రెట్లు పైగా ఇసుకను అయితే అక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 18 ర్యాంపుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా సుమారు 80 డ్రెడ్జర్లతో ఇసుకను పగలు రాత్రి తేడా లేకుండా అయితే బయటికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మాత్రం నమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరో పక్క సముద్ర అదేవిధంగా
సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా నదీ పరివాహక చట్టం ప్రకారం నిర్మాణాలకు 500 మీటర్ల లోపు ఇసుకను తవ్వకూడదు అనేది నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనకు కూడా తూట్లు పొడుస్తున్నారు. గామన్ బ్రిడ్జికి అతి సమీపంలోనే ఈ ఇసుకను కూడా తవ్వుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదాలు వాటిల్లే నేపథ్యంలో అధికారులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా వారిపై పలు ఆరోపణలు అయితే వెలుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఒత్తిడికి వీరు తలబుతున్నారని కూడా విమర్శలు అయితే బాహాటంగానే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.